సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచేర్యాగడి ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రాజెక్టులు తయారుచేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్లోళ్ల సురేష్ మాట్లాడుతూ, డాక్టర్ సివి రామన్ తన ప్రఖ్యాత రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు గుర్తుగా ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటామని, ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం, సృజనాత్మక ఆలోచన శక్తి, నూతన ఆవిష్కరణలు చేయడం అలవాడతాయని తెలియజేశారు. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు పద్మయ్య సార్ మాట్లాడుతూ, విద్యార్థులు 43 ప్రాజెక్టులు తయారుచేసి చాలా చక్కగా ప్రదర్శించారని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా పిల్లలలో శాస్త్రీయ దృక్పథం ఏర్పడుతుందని తెలియజేశారు. న్యాయ నిర్ణయితలుగా వలి సార్, గురు లింగయ్య సార్ వ్యవహరించారు. ప్రథమ బహుమతి తాహర్ పాషా, ద్వితీయ బహుమతి అక్షయ, తృతీయ బహుమతి ఝాన్సీ మేరీ గెలుపొందిన విద్యార్థులకు బహుమతి మరియు సర్టిఫికెట్లను మరియు పాల్గొన్న ప్రతి విద్యార్థికి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు కుమారి ఎఫ్సిబా, పాఠశాల మాజీ విద్య కమిటీ చైర్మన్ కృష్ణ మరియు ఉపాధ్యాయులు ఎల్సి టీచర్, స్వాతి టీచర్, శరణప్ప పాల్గొన్నారు. We observe some models of soap solution. We burning candle. Hey! अरे हर्षा కాకు లాస్ట్లో చేస్తా.
జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా మరి వేదిక మీద ఉన్నటువంటి నా తోటి ఉపాధ్యాయులకు మాజీ విద్యా కమిటీ చైర్మన్ కృష్ణ గారికి నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఉపాధ్యాయ మిత్రులు చాలా విషయాలు తెలియజేశారు. మరి లోకమంత చీకటిలో తల్లడిల్లి పోతున్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు, నిన్ను జగద్గురు అందురే ఓ భరతమాత. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు భారతదేశం ఒక జ్ఞానాన్ని అందించినటువంటి సంస్కారం మన భారతదేశానికి ఉంది. అంతటి గొప్ప దేశం మన భారతదేశం. ఎందరో మహానుభావులు, మరి ఉపాధ్యాయ మిత్రులు ఇంతకుముందే చెప్పాను, తిరిగి ఆ విషయాలు సుశ్రుతుడు, తర్వాత కంటి శుక్లాలను ఎప్పుడో ఆపరేషన్ చేసి తెలుసుకున్నాడు. అవి ఎప్పుడో ఉన్నారు సర్జరీస్, పూర్వకాలమే సర్జరీస్ జరిగినాయి మన భారతదేశంలో. అప్పుడు ప్రపంచంలో చాలా దేశాల్లో లేవు. ఆర్యభట్ట, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల మంది మన భారతదేశ శాస్త్రవేత్తలు పురాతన కాలం నుంచి కూడా జ్ఞాన సంపన్నమైనటువంటి దేశం మన భారతదేశం. మరి అలాంటి భారతదేశంలో పుట్టడం మన గర్వకారణం. మరి నోబెల్ బహుమతి, మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీత కూడా మరి సర్ సివి రామన్ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా సైన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాము అని అంటే, సర్ సివి రామన్ గారు సార్ చెప్పిండు, కాంతి ఒక కణం పైన పడ్డప్పుడు అది దాని కాంతిని కణంలోకి అన్ని భాగాలకు ప్రసరింపజేసి అది శోషించుకొని, అంటే అది అబ్జర్వ్ చేసుకొని అన్ని భాగాలకు ప్రసరింపజేసి దాని కాంతిని తిరిగి బయటకు పంపించడాన్నే ఏమంటారంటే రామన్ ఎఫెక్ట్ అని అంటాం. కాబట్టి అది 1928వ సంవత్సరము ఫిబ్రవరి 28 రోజు దీన్ని రామన్ గారు కనుగొని ప్రపంచానికి తెలియజేశారు. కాబట్టి ఆ రోజు మనము సైన్స్ డేగా భారత ప్రభుత్వం గుర్తించి అన్ని ప్రాంతాల్లో సైన్స్ డేను జరుపుకోవాలని ఆదేశించడం వల్ల మన పాఠశాలలో ఈరోజు సైన్స్ డే కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి కేవలం రామన్ గారే, అలాగే జీవశాస్త్ర ఉపాధ్యాయురాలైనటువంటి ఎంసీబా టీచర్ గారికి మన తరపు నుంచి వారి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇదే రకంగా భవిష్యత్తు లోపల కూడా మన విద్యార్థులందరికీ సైన్స్లో వారి యొక్క సార్ టీచర్ సైన్స్లో అనేకమైనటువంటి కృషి సల్పి మిమ్మల్ని ఒక కార్యోన్ముఖులుగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు గారికి, మరి నాతోటి ఉపాధ్యాయులకు మరి నేషనల్ సైన్స్ డే శుభాకాంక్షలు. అట్లాగే విద్యార్థులకు కూడా ఈ నేషనల్ సైన్స్ డే యొక్క శుభాకాంక్షలు. మరి మన పాఠశాలలో ఈరోజు మనం నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన పాఠశాలలో సైన్స్ ఫేర్ను నిర్వహించుకున్నాం. మరి ఈరోజు మన భారతదేశంలో ఇంచుమించుగా అన్ని విద్యాలయాల్లో, యూనివర్సిటీలో కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, అన్ని విద్యారంగాలలో మరి కళాశాలలో, పాఠశాలలో ఈ యొక్క సైన్స్ డేను వారికి తోచిన విధంగా మరి వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు. మరి మన పాఠశాలలో మాత్రం ఈరోజు వచ్చేసి సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఫేర్ను నిర్వహించుకున్నాం చిన్నగా మన పాఠశాలలో. సో విద్యార్థులు మరి చాలా సంతోషంగా ఈ సైన్స్ డేలో పాల్గొనడం జరిగింది. మరి సుమారుగా వారం రోజుల నుంచి అదే ఎక్స్పెరిమెంట్ ప్రిపేర్ చేసుకుంటూ మరి చాలామంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం అయింది. ఇంకా కొందరు విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు, మరి ఎందుకని తెలియదు చేసిన వాళ్ళు. ఓకే, ఏదేమైనా కానీ ఈరోజు మన పాఠశాలలో మనం ఘనంగా ఈ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. అయితే సైన్స్లో మరి ఇంతకుముందు సార్లు వాళ్ళు చెప్పినట్టు
మరి సైన్స్లో మన భారతదేశంలో ఇప్పుడు చాలా ఆవిష్కరణలు ఉన్నాయి మన భారతదేశంలో పూర్వకాలం నుంచి. చాలా గ్రంథాలలో చాలామంది శాస్త్రవేత్తలు ఉండ్రి చాలా ఉండే మన భారతదేశంలో ఉన్నాయి కూడా. కానీ ఎందుకు మన భారతదేశం ముందంజలో లేదు? మనం చదువుకుంటూ ఉంటాం అన్ని పాఠాల్లో బుక్కుల్లో. పలాంది కనిపెట్టినైనా ఎవరో పేర్లు చదువుకుంటాం అన్న ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు చదువుకుంటూ ఉంటాం. మన భారతదేశంలో ఎందుకు లేవని చాలా విషయాలు మనకు తెలుసు, చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే మనకు పబ్లిసిటీ రాలేదన్నమాట. వాళ్ళకు వచ్చినంత పబ్లిసిటీ రాలేదు. పబ్లిసిటీ రాకపోవడం వల్ల కూడా మన యొక్క ఆవిష్కరణలు ప్రపంచానికి తెలియలేవు అనమాట. అప్పుడు ఇదొక రీజన్. ఇంకో రీజన్ కూడా ఉంది ఎందుకు మనం ప్రపంచంలో మనం అన్ని ఉన్నా కానీ మనము ఎందుకు పబ్లిసిటీ రాలేదంటే, సైన్స్ ఆవిష్కరణలో మరి సైన్స్ ఆవిష్కరణ జరపాలంటే విద్య అవసరం కంపల్సరీగా. మనకు విద్య ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. పూర్వకాలం విద్య అనేది సార్వత్రికరించబడలేదు అన్నట్టు. విద్య అనేది కొంతమందికి మాత్రమే పరిమితమైంది. కాలానుగుణంగా అది అందరికి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అప్పుడు ఓన్లీ కొన్ని వర్గాలకు మాత్రమే విద్య అందేది. కొన్ని సందర్భాల్లో అయితే మగవారికి మాత్రం విద్య, ఆడవాళ్ళకు లేకుండే. తర్వాత కాలానుగుణంగా ఆడవాళ్ళకు వచ్చేసింది. తర్వాత అన్ని వర్గాలకు ఇప్పుడు విద్య అందుతుంది అనమాట. ఈ విద్య కూడా సార్వత్రిక. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.